సింధు నది పాకిస్తాన్ వ్యవసాయ రంగానికి ప్రాణాధారంగా నిలిచింది. దేశంలో పంటల ఉత్పత్తిలో 90% వరకు ఈ నదుల నీటిపైన ఆధారపడే పరిస్థితి ఉంది. పంజాబ్, సింధు ప్రాంతాల్లో ఈ నీటి ప్రవాహం లేకుండా వ్యవసాయం కొనసాగించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇటీవలి కాలంలో భారత్ పాకిస్తాన్ పైన తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదానికి అడ్డాగా మారుతోన్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పే పనిలో భాగంగా భారత్ తాజాగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం కునార్ నదిపైన డ్యాం నిర్మించే యోచనలో ఉంది. ఈ నది సింధు నది వ్యవస్థలో కీలకమైన ఉపనది. ఇది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి నీటి ప్రాముఖ్యమైన వనరు. తాలిబాన్ల డ్యాం వల్ల పాకిస్తాన్కు వచ్చే నీటి పరిమాణం మరింత తగ్గే ప్రమాదం ఉంది. అటు భారత్ చర్యలు, ఇటు తాలిబాన్ల ప్రణాళికలతో పాకిస్తాన్ పూర్తిగా నీటి ఒత్తిడిలో కూరుకుపోయింది. ఇది వ్యవసాయం, తాగునీటి సరఫరా, పారిశ్రామిక అవసరాలపైన తీవ్ర ప్రభావం చూపనుంది. పాకిస్తాన్ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్, జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముక్తాజా ఇలాంటి నేతలు కూడా ఈ పరిణామాలపైన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని పునఃసమీక్షించాలంటూ భారత్కు లేఖలు రాశారు. నీటి కొరత వల్ల పాకిస్తాన్ ప్రజలు గతంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. గతంలో నీటి కొరత సమయంలో హోమ్ మినిస్టర్ ఇంటిపైన నిరసనకారులు దాడులు చేశారు. ఈ విషయాలు అదే దేశంలో సామాజిక అసంతృప్తి తీవ్రతను సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్థికంగా క్షీణించిన పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్కు ఈ నీటి సమస్య మరింత దెబ్బతీస్తోంది. వ్యవసాయ దిగుబడులు తగ్గడం, ఆహార ధరలు పెరగడం, నిరుద్యోగం పెరగడం వంటి ప్రభావాలు కనిపించనున్నాయి. అంతేకాకుండా నీటి మీద ఆధారపడే పరిశ్రమలపైన కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా సాధ్యపడదని నిపుణుల అభిప్రాయం. భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో నమ్మకం లేదని చరిత్రే చెబుతోంది. పైగా తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరపడం పాకిస్తాన్కు మరో పెద్ద సమస్యే. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తానికి నీటి సమస్య పాకిస్తాన్ భవిష్యత్తుకు సవాలుగా మారుతోంది. ఇది కేవలం ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు, భద్రత మరియు సామాజిక స్థిరతను ముప్పుగా మారింది.